హలో అండి. వెల్కమ్ టు ఎల్ఆర్ కిచెన్స్. ఈరోజు నేను అల్లం పేస్ట్‌ని ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను. అల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని, అల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకుంటాను. ఇలా నానబెట్టుకోవటం వల్ల అల్లానికి ఉన్న మట్టి అనేది నానిపోయి మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత అల్లాన్ని కడుక్కుంటున్నానండి క్లీన్‌గా. వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లాన్ని బాగా రుద్దుకొని కడుక్కోవాలి. అప్పుడే మట్టి అనేది పోతుంది. క్లీన్ చేసుకున్న అల్లాన్ని షార్ప్‌గా ఉన్న స్పూన్‌తో పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకోవటం వల్ల అల్లం అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అల్లం మొత్తాన్ని పొట్టు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అల్లం ముక్కల్ని ఒక క్లాత్‌లో వేసుకొని ఆరబెట్టుకుంటున్నాను 2 అవర్స్ వరకు. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల అల్లంలోని తేమ పోయి అల్లం పేస్ట్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అల్లాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. దీంట్లో ఉప్పు, పసుపు అనేది యాడ్ చేయట్లేదండి. వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవట్లేదు మిక్సీ పట్టడానికి. ఉప్పు, పసుపు వేసుకోకపోయినా కానీ అల్లం పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్‌ని నేను టీలో కూడా వేసుకుంటాను. అల్లం పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గాజు బాటిల్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఎల్లిపాయలను కూడా పీల్ తీసుకొని సెపరేట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.